వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ హీరో వెంకటేష్ తన కెరియర్లో 75వ చిత్రమైన సైంధవ్ మూవీ ఆశించిన ఫలితం రాలేదు. యాక్షన్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన సైంధవ్ వెంకిని కాస్త నిరాశపరిచింది. హిట్ 2 చిత్రాలు దర్శకుడు శైలేష్ కోలను తెరకెక్కించారు. 2024 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం తీవ్ర నిరాశపరిచింది. ఇక విక్టరీ వెంకటేష్ దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్న వెంకటేష్ మళ్ళీ సంక్రాంతి రేసులో నిలిచాడు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో నటించారు. అనిల్ రావిపూడి వెంకిలది హిట్ కాంబినేషన్. ఫస్ట్ టైం F2 కోసం చేతులు కలిపారు. వరుణ్ తేజ్ మరో హీరోగా నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా F2 బ్లాక్ బస్టర్. 2019 సంక్రాంతి విన్నర్. ఆ ఏడాది విడుదలైన వినయ విధేయ రామ ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ అయ్యాయి. దిల్ రాజుకు F2 కాసుల వర్షం కురిపించింది. వీరి కాంబోలో వచ్చిన రెండో చిత్రం F3. ఇది పర్లేదు అనిపించుకుంది. ఆశించిన స్థాయిలో ఆడలేదు. ముచ్చటగా మూడోసారి వెంకీ అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్న మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. సంక్రాంతికి వస్తున్నాం విలీజ్ ఫ్యామిలీ డ్రామా. వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. ఇది పక్కా సంక్రాంతి చిత్రం అనే భావన కలుగుతుంది. ఇక ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం నుండి విడుదలైన ఫస్ట్ సాంగ్ గోదావరి గట్టు మీద రామచిలుకవే ట్రెమెండాన్ రెస్పాన్స్ను అందుకుంది. ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తుంది. రమణ గోకులను వెతికి మరీ తెచ్చాడు అనిల్ రావిపూడి. ఆయన అంచనాలకు మించి రమణ గోకుల సాంగ్ పర్ఫార్మెన్స్ చేసింది. రమణ గోకుల సాంగ్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి భారీ ప్రచారం తెచ్చిపెట్టింది. సాంగ్స్ విడుదలకు ముందు చిన్న డ్రామాతో కూడిన వీడియోలు అనిల్ రావిపూడి విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా బిహైండ్ వీడియోలో దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, నిర్మాత శిరీష్, సంగీత దర్శకుడు భీమ్ సిసిరియలియో ఈ ఎగ్జైటింగ్ డెవలప్మెంట్ ని రివీల్ చేశారు. మొదట్లో ఈ సినిమా స్పెషల్ ఫెస్టివల్ ట్రాక్ కోసం ప్రముఖ బాలీవుడ్ సింగర్ ని తీసుకురావాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేశారు. అయితే వెంకటేష్ తనకు అలవాటైన చార్ముతో ఆ పాటను తానే పాడాలని కోరికను వ్యక్తం చేశారు. వెంకటేష్ ఉత్సాహంగా అవకాశాన్ని కోరడం, అనిల్ రావిపూడి అంగీకరించడం వీడియోలో ఇంట్రెస్టింగ్ గా ప్రజెంట్ చేశారు. సంక్రాంతికి వస్తున్నాంలోని ఈ వైబ్రేట్ ఫెస్టివల్ ట్రాక్ ప్రస్తుతం RFCలో చిత్రీకరణ జరుగుతుంది. ఈ చిత్రంలోని మొదటి 2 పాటలు వైరల్ హిట్స్గా నిలిచి ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ సాంగ్ కోసం క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఈ హై ఎనర్జీ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రాఫర్. ఇక విక్టరీ వెంకటేష్ మరోసారి తన గాత్రం వినిపించుకున్నాడు. 2017లో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ గురులో వెంకటేష్ మొదటిసారిగా తన గాత్రంతో అలరించాడు. ఇప్పుడు మరోసారి సరిగ్గా అలరించనున్నారు. వెంకటేష్ అంటే గురు తర్వాత 7 ఏళ్లకు మరోసారి సరిగ్గా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు విక్టరీ వెంకటేష్. విక్టరీ వెంకటేష్ గురు సినిమాలో తన ఎనర్జెటిక్ వోకల్స్తో పాడిన జింగిడి జింగిడి సాంగ్ చార్జ్ బాస్టర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు మరోసారి సింగర్గా అలరించబోతున్నారు వెంకటేష్. ఈసారి సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానున్న తమ మోస్ట్ అవైటెడ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాంలోని ట్రాకింగ్ తన వాయిస్ని అందిస్తున్నారు. వెంకటేష్ ఎక్స్ పోలీస్ ఆఫీసర్గా, ఐశ్వర్య రాజేష్ అతని భార్యగా, మీనాక్షి చౌదరి అతని ఎక్స్ లవర్గా నటిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా AS ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ పర్యవేక్షిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటింగ్ను నిర్వహిస్తుండగా AS కృష్ణ, G ఆదినారాయణ స్క్రీన్ ప్లేను రూపొందించారు. ఇంటెన్షన్ యాక్షన్ సన్నివేశాలకు ఈ వెంకట్ కొరియోగ్రఫీ అందించారు. సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.